బ్యాక్ టు లైవ్ షో. రైతు భరోసా యాత్రలో ఉన్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, అవి నెరవేర్చడంలో పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి రుణమాఫీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, ఇంటికో ఉద్యోగానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీ అధికార పక్షం నుంచి కూడా కౌంటర్ అటాక్ ప్రారంభమైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టింది. పూర్తి స్థాయిలో అవినీతి జరుగుతుంది. ప్రాజెక్టుల వ్యవహారం వెనక బహిరంగ చర్చకు ఎక్కడైనా సిద్ధం, ప్రజల సమక్షంలో మీరు ఎప్పుడు వస్తారంటే అప్పుడని కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే రాజ్యసభ సభ్యులు కేవీ రామచంద్రరావు కూడా ఘాటుగా లేఖ రాసిన పరిస్థితి. ముద్రగడ పద్మనాభం మరోసారి రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రికి మరోసారి లేఖాస్త్రం సంధించారు. మీకు ఏమిచ్చుకోవాలో చెప్పండి, రిజర్వేషన్లు అమలు చేయాలంటే, ఒకవేళ మమ్మల్ని ఓడించాలనుకుని ఆలోచిస్తే మీరే ఓడిపోతారని ఆ లేఖలో నేను ఘాటుగానే ప్రస్తావించారు. ఈ అంశాల మీద లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు జంధ్యాల రవిశంకర్ గారు, ఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సీనియర్ అడ్వకేట్, శాసన వ్యవహారాల సలహాదారు జాయిన్ అవుతున్నారు. పి విక్రమ్ గారు, రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ జర్నలిస్ట్. ఎన్ విజయ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, కొద్దిసేపట్లో వైసీపీ ఎమ్మెల్యే కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్ రవిశంకర్ గారు, ఒకటి ప్రాజెక్టులకు సంబంధించి ఎందుకు అవినీతి అంశాన్ని మీరు తెర మీదకి తీసుకొస్తున్నారు? అంటే కావాలని అంచనాల వ్యయం పెంచేశారు. హంద్రినివా, గాలేరు నగరి, వంశధార, గుండ్లకం ప్రాజెక్టులు వ్యయం దాదాపు రెట్టింపు చేశారు. పోలవరం అయితే 16,000 కోట్లు ఉండేది, ఇప్పుడు మొన్న ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు దాదాపుగా 42,000 కోట్ల దగ్గర ఉంది. ఎందుకు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు? రాజకీయ విమర్శలైనా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఈ విషయంలో 2006 నుంచి సుప్రీంకోర్టులో కేసులు, వీటికి శాంక్షన్స్ అంటే మీకు ఫారెస్ట్ క్లియరెన్స్లు లేకపోతే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్, వీటన్నిటిలో కూడా నా పాత్ర కూడా ఉంది. ఓకే, నేను ప్రభుత్వం తరఫున ఆ రోజు నా పేరు కాకపోయినా కూడా దాదాపు రైతు సంఘాల తరఫున అక్కినేని భవానీ ప్రసాద్ గారు బహుశా చూస్తుంటారు, టీజీ వెంకటేష్ గారు రాయలసీమ హక్కుల ఐక్యవేదిక తరఫున, వీళ్ళిద్దరి తరఫున మేము సొంతగా జేబులో నుంచి ఖర్చు పెట్టుకుని సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి మనకి కావాలని ఆ రోజున ఒరిస్సా చేత, ఛత్తీస్గఢ్ చేత మన మీద కేసులు వేయించి ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో సూట్లు పెండింగ్ ఉన్నాయి. ఒరిస్సా వాళ్ళకి మన ఎన్బాంక్మెంట్స్ చేయాలా, ఏం చేయాలి, ఇట్లా చేయాలన్న వాటిల్లో ఆ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ గారి, ఫారెస్ట్ క్లియరెన్స్ గారి వచ్చిన వాటిలో మా కృషి కూడా ఉంది. తర్వాత అట్లాగే ప్రాజెక్ట్స్కి వచ్చేటప్పటికి కృష్ణా డెల్టా మీద నేను, చిరుకూరి వీరయ్య గారు, తర్వాత ఖమ్మంపాటి వారు, అందరం కలిసి ఎన్నో రిప్రజెంటేషన్స్, అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫైనల్ గా మనం ట్రిబ్యునల్లో ఓడిపోయిన తర్వాత కూడా అది సుప్రీంకోర్టుకి వెళ్ళాలా, అప్పీల్ చేసుకోవాలా, రివ్యూ వేసుకోవాలా అనే పాయింట్ మీద కూడా మేము ఒపీనియన్ ఇచ్చాం. ప్రెస్ను కూడా, మీడియాని కూడా అడ్రస్ చేసాం. సో ఈ ప్రాజెక్ట్స్ మీద నాకు సఫిషియెంట్ నాలెడ్జ్ ఉంది. ఆ రోజున మేము సుప్రీంకోర్టు 2009లో వేసిన అఫిడవిట్లో 1950 కోట్లు ఆల్రెడీ స్పెండ్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు క్లియరెన్స్ లేకపోతే ప్రాబ్లం వస్తుందని కూడా మేము చెప్పడం జరిగింది. 2009లో 1950 కోట్లు అప్పుడే స్పెండ్ చేసి ఉన్నది, అఫిడవిట్స్ ఉన్నాయి వాటన్నిటి మీద. ఇవాళ ఆ తర్వాత ఈ ప్రాజెక్టులన్నిటి మీద గొడవలు జరిగినాయి. వీటన్నిటిలో ఆ ప్రాజెక్టుల ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి దాదాపు 31 ప్రాజెక్టుల మీద ఆ రోజున అన్ని చోట్ల మీటింగ్లు పెట్టి వాటి మీద చేసుకున్నప్పుడు ఏ విధమైన ఇబ్బంది లేదు. కానీ ఇవాళ సరే మనకి ఈ మొబిలైజేషన్ అడ్వాన్సెస్ ఎట్లా ఉన్నా కూడా ఎస్కలేషన్ ఛార్జెస్ అనేది కాంట్రాక్ట్స్ లో ఉంటాయి, పర్వాలేదు. అంటే అంచనా మీరు దాదాపుగా డబుల్ అంటే మరి అప్పటి కనెక్షన్ డబుల్ కాదు, ఇప్పుడు ట్రిపుల్ ఖచ్చితంగా పెరుగుతుంది కదా. ట్రిపుల్ అయిపోయింది, డబుల్ కాదు, డబుల్ అని వ్యాఖ్యానించారు. డబుల్ దాటిపోతుంది, దాని దాటి కూడా పోయింది. సో ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం చేతిలో మొత్తం రికార్డు ఉంటుందండి. ప్రభుత్వమే స్పెండ్ చేస్తుంది. 60 రోజులు ప్రభుత్వమే ఇచ్చింది ఎఫిడవిట్ ఇది. కాబట్టి ప్రభుత్వం చేతిలో మొత్తం మెకానిజం అంతా, మీకు ఐఏఎస్లు అందరూ మీ చేతిలో ఉంటారు. ఒక వ్యక్తి, ఒక రాజ్యసభ వ్యక్తి కనుక నిజంగా చెప్పి మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తుంటే అవమానంగా తీసుకోవాలి. నా లెక్క ప్రకారం ఇది అవమానం. ఎందుకంటే ప్రభుత్వానికి అవమానం. ఒక వ్యక్తి మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. సో అంచనాలు కావాలని ఇందులో అవినీతి, వేల కోట్లు స్వాహా చేస్తున్నారని మీరు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు? లేదండి, నేను చెప్పేదేంటి, అటువంటి వ్యక్తి ఎవరైతే ఛాలెంజ్ చేస్తున్నారో ఆ వ్యక్తిని కరెక్ట్ గా నువ్వు తప్పు అని వ్యవస్థ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవస్థ చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు గాని ఎవరైనా గాని ఈ కేవీపీ రామచంద్రరావు అనే వ్యక్తి పూర్తిగా తప్పు చెప్తున్నాడు అని చెప్పడానికి ఆయన చెప్పిన ఛాలెంజ్ తీసుకుని ఖచ్చితంగా మీటింగ్ పెట్టాలి. అంటే ఓవరాల్ గా ప్రాజెక్టుల మీద అవినీతి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధాన అస్త్రంగా తీసుకుంది గవర్నమెంట్ మీద. ఇప్పుడు ప్రాజెక్టుల మీద అవినీతి కాదండి, ప్రాజెక్టులని ఒక వ్యక్తి అడ్డుకుంటున్నాడు అని చెప్పి ఎలిగేషన్. ఒక నిమిషం రిషి గారు,
పోలవరం అనేది రెండు ప్రాంతాలకి జీవనాధారమైన వ్యక్తి. ఎందుకంటే 950 మెగావాట్లు 350 విలేజెస్ కి 3 ప్రాంతాలకి నీళ్లు వచ్చే ఒక ప్రాజెక్ట్ ని అడ్డుకుంటున్నారని చెప్పి ఒక బహిరంగ చర్చకు సిద్ధమా తెలుగుదేశం పార్టీ? నేను రఘువీరారెడ్డి చాలా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎక్కడంటే అక్కడ ప్రజల సమక్షంలో చర్చకు వెళదాం, ఎప్పుడు వస్తారని కూడా ఆయన సవాల్ విసిరారు ప్రభుత్వానికి. శాసనసభకు లోక్సభకు పోయి యోగ్యత లేని వాళ్ళందరూ ఇవాళ ఉత్తరాలు వేసేస్తారు. ప్రజలు ఓడించారు, ఆ విషయం మర్చిపోతున్నారు. ఓడించారు కాబట్టి ఇంకేం పని లేక ఇంట్లో గుర్తు చేస్తున్నారు. సరే, నేను వాళ్ళ దీని గురించి, ఎందుకంటే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఓడించారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడడం కూడా అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ తీర్పు చెప్పారు. ఇక్కడ పాయింట్ ఏమంటే 2005 పోలవరం మొదలు పెట్టినప్పుడు దాదాపు 10,553 కోట్లు అనుకుంటున్నాను కరెక్ట్గా చేంజ్. సో 10,000 కోట్ల రూపాయలు చేంజ్ అంచనాతో పోలవరం స్టార్ట్ చేశారు. ఓకే, 2011-12 నాటికి కాంగ్రెస్ గవర్నమెంట్, రఘువీరారెడ్డి కూడా అందులో మంత్రిగా ఉన్నారు, రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. భూసేకరణ గురించి ఆయన దీంట్లో వస్తుంది. సో అప్పటికి 16,000 కోట్లకు పెంచారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో పనులేమీ చేయకుండానే, ఎస్ఎస్ఆర్లు బేస్ చేసుకొని భూసేకరణ చేయకుండానే 6 సంవత్సరాల తర్వాత 10,000 చిల్లర కోట్ల నుంచి 16,000 కోట్లు పెంచితే తప్పేమి కనపడలేదు. సో 2011 నుంచి అదే 5-6 ఏళ్ళ తర్వాత ఇది 32,000 కోట్లకు పోయింది. ఆ తర్వాత 2013లో వీళ్ళ గవర్నమెంట్ చేసిన భూసేకరణ చట్టం ప్రకారం ఇంతకు ముందు కంటే చాలా ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో 40,000 కోట్స్ పోయింది. అంటే మీ హయాంలో జరిగిన అంచనా పెంపుకి మీకేం బాధలేదు. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు, అప్పుడు ఏం చేశారు చెప్పండి? బాధలేదు. పోలవరం విషయం నేను చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజున రాత్రి అక్కడ హెలికాప్టర్ కోసం వెతుకుతుంటే ఇక్కడ సచివాలయంలో ఎల్లంపల్లి అంచనాలు పెంచేశారు. అప్పుడు మీకేం బాధ కలగలేదు. 168 కోట్ల రూపాయలు ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్ట్ని 600 కోట్లు పెంచారు. అప్పుడు మీకేమీ ఇదిగా లేదు. దాన్ని గండికోట్ల అంచనాలకు అందకుండా పెంచేశారు. అప్పుడు మీకేం బాధ కలగలేదు. ఒక్క ఎర్ర ఏగాని ఖర్చు పెట్టలేదు, ఒక్క మట్టి పార, ఒక్క మట్టి తవ్విపోయలేదు. 2010 నుంచి రాజశేఖర రెడ్డి విషయం, నేను ఇప్పుడు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ రెండూ చెప్తాను. ఒక్క క్షణం పిల్ల కాంగ్రెస్ పక్కన పెడితే 2010 నుంచి, అంటే రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? అప్పుడు వాళ్ళు చెప్పారు 16,000 కోట్లు 2011లో ఇచ్చింటే 2010 నుంచి సంవత్సరానికి 2,000 కోట్లు ఇచ్చినా కూడా ఈ కేవీపీ గారు అప్పుడు ఏం చేస్తున్నారు? ఈ రఘువీరారెడ్డి గారు అప్పుడు ఏం చేస్తున్నారు? సంవత్సరానికి 2,000 కోట్లు ఇచ్చినా కూడా 7 ప్రాజెక్టులో 40,000 కోట్లకు పైగా అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అన్న సవాలుకు సమాధానం చెప్పండి. అసలు ఏం ప్రాజెక్టులు ఉంది? ప్రాజెక్టు మొదలు పెట్టింది మీరు, పూర్తి చేయండి మీరు, సంవత్సరాల మేము వారు మాట్లాడుతుంది ఒకటే, నిజమే జరిగిందని చెప్పి మీరు అంటున్నారు. లేదు, ఒక నిమిషం ఖచ్చితంగా గత 10 సంవత్సరాలుగా జరిగినవన్నీ ఇవాళ ఎంక్వైరీ చేయాలి కదా. కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన విమర్శ, ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెంచింది, ఇందులో దాదాపు 40,000 కోట్లకు పైగా అవినీతి జరిగింది, బహిరంగ చర్చకు సిద్ధమని. మరి కాంగ్రెస్ హయాంలో అంచనాలు పెరగలేదని తెలుగుదేశం పార్టీ వర్షన్ ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు పోలవరం అన్నది నేషనల్ ప్రాజెక్ట్. పోలవరం అన్నది నేషనల్ ప్రాజెక్ట్ అయినప్పుడు వాళ్ళే మేమే కన్స్ట్రక్షన్ చేస్తాము, మేమే ముందుకు వస్తాము, మాది బాధ్యత అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఇందులో దూరం మేము చేస్తాం, మాకు అప్పగించాను అనగాల్సిన అవసరం లేదు, ఏ దురుద్దేశం లేనప్పుడు. అందులో వాళ్ళు ఏ రోజైతే మనకు అప్పగించారో అప్పగించిన మరుసటి రోజుకే పోలవరం ప్రాజెక్టుకు ఉన్న 1,000 కోట్ల రూపాయలు పెంచుకుంటూ అంచనాలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇటు ఉన్నప్పుడు అనేక అనుమానాలు ఖచ్చితంగా తావిస్తుంది. ఎందుకంటే మనకు పట్టిసీమ కూడా ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ నట్ అండ్ బోల్ట్ సిస్టంలో పట్టిసీమ కట్టి దానికి 1,650 కోట్లు చెల్లించారు. రేపు పొద్దునుకుంటే తీసేసే పరిస్థితి అది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రాజెక్టుల పైన అవినీతికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సమాధానం చెప్పుకోలేరు, వారి కార్యకర్తలు ఎవరు కూడా సమాధానం చెప్పుకోలేరు. కావాలంటే వితండవాదం చేయొచ్చు, వాళ్ళు ఎంత ఆర్గ్యుమెంట్ అయినా చేయొచ్చు, అది కాదనలేము. బట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైన అవినీతికి పాల్పడుతున్నాడు అన్నది ఈరోజు ఎవరిని అడిగినా కూడా చెప్పే పరిస్థితి. అందుకోసం చంద్రబాబు నాయుడు ఈరోజు ఏ ఎన్నికలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటి ఒకే ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 సంవత్సరాల్లో ఒక వార్డు మెంబర్ ఎన్నికలు కూడా పెట్టలేని పరిస్థితి వచ్చింది. ఇంతవరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరగల. చివరికి సొసైటీ ఎన్నికలు కూడా పెట్టలేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు
ఈ తర్వాత పరిస్థితి ఎట్లుంటుందో పార్టీ కానీ ఒక ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి పదవిని వాడుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళు బహిరంగ చర్చకోవడానికి బహిరంగ రావచ్చు, డిబేట్ ముందుగా రావచ్చు. ఒకటి భాస్కర్ రెడ్డి గారు, అవినీతి ఆరోపణలు చాలా ఈజీగా ఎవరైనా ఎవరి మీదైనా చేయొచ్చు. దానికి తగిన ఆధారాలు వైసీపీ దగ్గర లేకపోతే కాంగ్రెస్ దగ్గర ఉండడం అనేది చాలా ముఖ్యం కదా. ఎందుకంటే 7 ప్రాజెక్టులో 40,000 కోట్ల అవినీతి మీరు చేసేసారని నోటి మాట అనొచ్చు. గతంలో మీరు 1,40,000 కోట్ల దాకా రాజధాని భూముల వ్యవహారంలో అవినీతి జరిగిందని ఒక బుక్ కూడా ప్రింట్ చేశారు. కానీ దానికి తగ్గ ఆధారాలు ఉండాలి కదా. ప్రజల్లోకి వస్తే ఇస్తారండి, ఆధారాలన్నీ ఇస్తారు. ఆధారాల కోసమే ఆధారాలు ఉన్నాయి కాబట్టి చర్చకు రమ్మంటున్నావు. ఆధారాలు లేకుండా చర్చకు ఎందుకు రమ్మంటావు? ఆధారాలు ఉన్నాయి కాబట్టి చర్చకు రమ్మంటావు. ఎక్కడ పెట్టాలి ఆధారాలు? మీ ముందరే పెడతాం, ఎన్టీఏ ముందరే పెడతాం. వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఆధారాలతో పాటు ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు సీక్రెట్ గా అవినీతి చేయడంలా అవినీతి జరగలేదు, ఆధారాలు లేకుండా కారణం లేదు. బహిరంగంగా ప్రత్యేకించి అవినీతి చేస్తున్నప్పుడు ఆధారాలు సక్రమంగా ఉన్నాయి. తన ఎక్కడ భయపడడం లేదు. అది ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. సుప్రీంకోర్టు వస్తే మేము వస్తాం. ఎక్కడ ఏ చర్చకైనా చెప్పండి. ఇప్పుడు మేము సుప్రీంకోర్టు ఈ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని సుప్రీంకోర్టులో పెట్టాం. సుప్రీంకోర్టు దీంట్లో ప్రైమా ఫేసి ఉంది అని హైకోర్టుకి ఇచ్చింది, హైకోర్టు సిబిఐకి ఇచ్చింది. అదేవిధంగా మీకు నిజంగా ఆధారాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ కానీ యాజ్ వెల్ యాజ్ దాని వైఎస్ఆర్ పార్టీ కానీ రాష్ట్రంలోని అభివృద్ధి అడ్డుకున్న 2 పార్టీలు కూడా వాళ్ళ దగ్గర నిజమైన ఆధారాలు ఉంటే లెట్ దెమ్ గో టు హైకోర్టు, లెట్ దెమ్ గో టు సుప్రీంకోర్టు. ఎందుకు ప్రజలు ఎంతమంది ప్రజలు చేస్తాము? 50 మంది చేస్తాం, 50 మంది 100 మంది 5,000 మంది చేస్తాం. ఎందుకంటే భారతదేశంలో న్యాయాన్ని చట్టాన్ని సుప్రీంకోర్టు ఉంది. ధైర్యంగా చెప్తాను నేను, మేము ధైర్యంగా చెప్తున్నాం సుప్రీంకోర్టుకి వెళ్తాం. నువ్వు ఈ ప్రజల ముందు పెడతావు, ముందు పెడతావు. విజయ్ కుమార్ గారు ఒప్పుకుంటున్నాం. చెప్పలేండి. భాస్కర్ రెడ్డి గారు ఆ రోజున అపోజిషన్ లో, భాస్కర్ రెడ్డి గారు ఆ రోజున విజయ్ కుమార్ గారి పార్టీ అపోజిషన్ లో ఉంది, వారు కోర్టుకు వెళ్లారు. ఈ రోజు మొత్తం ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది, మీరు పబ్లిక్ డొమైన్ లో తీసుకురండి. తీసుకొచ్చి ఎవరైతే మీ చేతిలో వ్యవస్థ ఉంది, 2.5 సంవత్సరాలుగా మాట్లాడకుండా కూర్చున్నారు. 2.5 సంవత్సరాలుగా ఎవరైతే ఎలిగేషన్ పెడుతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయించండి. భాస్కర్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. రైట్, విక్రమ్ గారు ఎట్లా చూస్తారంటే అవినీతి జరుగుతుందని ఆరోపణలు చేయడం తేలికే. అంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా ప్రాజెక్టులకు సంబంధించి భారీ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా? అంటే ఇందులో 2 ఉన్నాయండి. ఒకటేమో పోలవరం కేవీపీ రామచంద్రరావు గారు లేఖలు రాయటం అదొకటి. సరే, రఘువీరారెడ్డి గారు కూడా అదే సమయంలో నిన్న కూడా లేఖ రాశారు. 7 ప్రాజెక్టులో దాదాపు 40,000 crores ఎంతో అవినీతి జరిగిందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వివాదం అంతా అసలు ఎలా మొదలైందంటే, అంటే పోలవరానికి సంబంధించి మనం చూస్తే ఇటీవల కాలంలో కొంచెం తెలుగుదేశం అగ్రెసివ్ గా అప్పర్ హ్యాండ్ లో తీసుకున్నది. ఎప్పుడైతే నాబార్డు రుణం వచ్చిందో 1980 కోట్లు రుణం తీసుకుంది, దాన్ని ఏంటంటే ఎక్కువ గ్లోరిఫై చేసినట్టుగా చేయటం. తర్వాత వెంకయ్యనాయుడు గారు, తర్వాత తెలుగుదేశం వాళ్ళంతా అంటే పోలవరం నా కళ సాకారం అయింది అని అంటాం. తర్వాత ఇందిరా సాగర్ అనే పేరు మార్చేయటం. తర్వాత గత ప్రభుత్వంలో చేసినటువంటి అంటే ఆల్ సెడ్ అండ్ డన్, ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో. అంటే 1980లో అంజయ్ గారు ఫౌండేషన్ స్టోన్ వేయటం, తర్వాత ఆగిపోవటం. తర్వాత 2005లో జలయజ్ఞంలో భాగంగా దీన్ని తీసుకొని కొంత ఖర్చు పెట్టారు, దాదాపు 4,000 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. సరే, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణంతో విజయ్ కుమార్ గారు అన్నట్టుగా కొంతవరకు అసలు ఆగిపోయింది, పనులు ఆగిపోయింది. అయితే అప్పుడు తెలుగుదేశం కంటెన్షన్ ఏంటంటే ప్రాజెక్టు అనుమతులు లేకుండా కుడి కాలువ ఎడమ కాలువ తవ్వేశారు. దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటువంటిది ఒక ఆరోపణ చేశారు. ఆ రోజున ఆరోపణలు చేసిన సందర్భంగా ఆ రోజు ఏం చేశారంటే ప్రాజెక్టుల దగ్గర ఇందాక రవిశంకర్ గారు చెప్పినట్టు ఒక చర్చ, ప్రతి ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు సానా మారుతి గారు ఉన్నారు, ఆయన సాగురంగ నిపుణులు, ఎమ్మెల్యేగా ఉన్నారు. సో వారు తెలుగుదేశం తరఫున అటెండ్ అయ్యారు.
సరే కొన్ని ప్రాజెక్టులు అయ్యారు, తర్వాత అది సబ్సిక్వెంట్ గా వదిలేశారు. అంటే ఇక్కడ అసలు పోలవరంలో ఇక్కడ కంటెన్షన్ ఏంటంటే కేవీపీ గారు రాయడం, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి పేరుని అసలు కనీసం ఎక్కడ మాట్లాడకుండా, ఎందుకంటే అనుమతులు ఇవన్నీ తీసుకొచ్చారు, ఆద్యుడు ఆయన గురించి అసలు అంటే కాంగ్రెస్ రోల్ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం రోల్ లేదు, లేకుండా మమ్మల్ని తగ్గించేశారు. తర్వాత ఇందిరాసాగర్ పోలవరం అనే దాంట్లో ఇందిరాసాగర్ తీశారు, ఇందిరాగాంధీ గారు మీకు రాజకీయ భిక్ష పెట్టారు అనేటువంటి రాష్ట్రంలో ఉన్న ఇక్కడ సమస్యలు ఏంటంటే గత 2 సంవత్సరాలుగా పోలవరానికి ఏంటంటే కేంద్రం తక్కువ నిధులు కేటాయించిన నేపథ్యంలో ఇది పెద్ద వివాదాస్పదం కాలేదు. ఎప్పుడైతే ఈ ప్యాకేజీ ఆర్థిక ప్యాకేజీ మనం కేంద్రం నుంచి అంటే స్పెషల్ స్టేటస్ బదులుగా వచ్చిందో, ఎప్పుడైతే నాబార్డు రుణం వచ్చిందో, తర్వాత ఒక్కసారిగా కొంచెం కాంగ్రెస్ అదే తెలుగుదేశం వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. అంటే అంటే అసలు ఇప్పుడు అంటే వాస్తవాలు మనం చెప్తుంటే వాస్తవాలు ఏంటంటే ఎక్కువ ప్రచారంలో ఎక్కువ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ పేరు వచ్చేస్తుంది అనేటువంటిది సహజంగా కాంగ్రెస్ వాళ్ళకి ఉంటుంది. అందులో ఏంటంటే అంతో ఇంతో దీన్ని అసలు ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి కదలిక లేని ప్రాజెక్ట్ ని మేము తీసుకొచ్చాము, కొంత వర్క్ చేసాము, వెళ్ళడానికి వాళ్ళు ఇష్టం లేదు. దానివల్ల ఏంటంటే ఇంకొక పాయింట్ ఏంటంటే కేవీపీ గారు ప్రాజెక్ట్ అడ్డుకుంటున్నారు అనేటువంటిది ఎక్కువ ఎలిగేషన్ చేస్తున్నారు. సో జనరల్ గా ఏంటంటే నాకు తెలిసి అక్కడ నిర్వాసితుల సమస్యను సిపిఎం వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళ కంటే కూడా సిపిఎం వాళ్ళు ఈ సమస్యను టేకప్ చేశారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మిగతా ప్రాజెక్టుల అంచనాల వ్యయాన్ని కూడా ఉద్దేశపూర్వకంగా పెంచే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు రవిశంకర్ దాన్ని ట్రిపుల్ చేయడం అవకాశం ఉంటుందా? దాని 40,000 కోట్ల అవినీతికి ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పాలా? బహిరంగ చర్చకు వైసీపీ కాంగ్రెస్ సవాల్ చెప్పాలా అనేది చెప్పాలా చెప్పకూడదు అనేది ఇట్ ఈస్ అప్ టు ది గవర్నమెంట్ అండి. అంటే ఒక ఎలిగేషన్ అయితే కాంగ్రెస్ వాళ్ళు చేశారు. ఇది ఏంటంటే మన సాగునీటి ప్రాజెక్టులు మొదటి నుంచి కూడా అంటే కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞం చేసినప్పుడు తెలుగుదేశం కూడా ఆరోపణలు చేసింది, ప్రతి అంటే నీళ్లు పారటం లేదు, అవినీతి పారుతుంది అనేటువంటిది వాళ్ళు కూడా కొన్ని ఎలిగేషన్స్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు, దీని మీద పెద్ద చర్చ రావట్లేదు, కాబట్టి ప్రాజెక్టుల మీద చర్చ పెట్టండి మేము వస్తాం అనేటువంటిది. ఇది ఎంత ఏంటంటే నన్ను అడిగితే పోలవరానికి సంబంధించి వివాదం నుంచి కొంచెం అంటే ఫోకస్ షిఫ్ట్ చేయడానికి ఇదంతా జరుగుతుంది. ప్రాజెక్టులని పక్కకి ఋషి గారు మళ్ళీ చెప్తున్నాను ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం 31 మీటింగులు 31 ప్రాజెక్టుల దగ్గర పెట్టింది. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 31 ప్రాజెక్టుల దగ్గర మీకు 44 అపోజిషన్ ఎప్పుడైనా చేస్తుంది. రవిశంకర్ గారు జవాబు చెప్పాలి. పోలవరం ప్రాజెక్టులో 2010 నుంచి ఒక్క తట్ట మట్టి కూడా ఆ పక్క నుంచి ప్రజల్లోకి వెళ్దాము, అక్కడ రైతు భరోసా యాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చేసిన విమర్శ, అలాగే ముద్రగడ చంద్రబాబు నాయుడు గారికి రాసిన బ్యాక్ టు లైవ్ షో. రైతు భరోసా యాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద విమర్శలు చేశారు. భాస్కర్ రెడ్డి గారు, ఒకటి రైతుల పక్షాన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పోరాడొచ్చు, రైతు ఆత్మహత్యల గురించి ప్రస్తావించవచ్చు అవన్నీ, కానీ ప్రకృతికి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవడానికి సంబంధం ఏ రకంగా చెప్తారంటే బాబు గద్దెనెక్కాక వరుసగా కరువులు వచ్చేసాయి, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి అని మాట్లాడడం సముచితంగానే ఉందా? రెండోది, ఇప్పటి వరకు రుణమాఫీ దాదాపుగా ఒక 70% చేసేసామని ప్రభుత్వం చెప్తోంది. 4వ విడత కూడా ఇప్పటికీ నోటిఫికేషన్ ఇచ్చి దానికి కార్యక్రమం స్టార్ట్ అవుతోంది, కానీ ఎక్కడా రుణమాఫీ జరగట్లేదు పూర్తి స్థాయిలో అని ఎందుకన్నారు ప్రతిపక్ష నేత? ఒకటి, కరువుకి ముఖ్యమంత్రికి సంబంధం ఉందంటే అది సెంటిమెంట్ గా అనుకున్నా చాలాసార్లు అది వాస్తవానికి దగ్గర అయిపోతుంది తెలియకనే. గత 9 సంవత్సరాల కరువు ఉన్నదన్నది అప్పుడు గవర్నమెంట్ లెక్కలే చెప్పాయి. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు ఒక్కసారి వెదర్ రిపోర్ట్ వాళ్ళు ఊరికే మాది ఆర్గ్యుమెంట్కి వచ్చేస్తారు, అడ్డదొడ్డంగా ఆర్గ్యుమెంట్కి వస్తారు. ఎండరు కానీ చెప్పేది ప్రతిపక్షం చెప్పింది వినగలిగితే విజయ్ కుమార్ గారి వాళ్ళు కానీ ఒక 5 నిమిషాలు వినగలిగితే వాళ్ళకే క్లారిటీ వస్తుంది. మొన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, పంట దిగుబడి అంతా క్రాప్ అంతా తగ్గిపోయింది అని. ఇంకొక రిపోర్ట్ ఇచ్చారు, వెదర్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ వెదర్ రిపోర్ట్ గవర్నమెంట్ దగ్గర ఉంది, మీరు కూడా ఇస్తారు కావాలంటే. ఈ 3 సంవత్సరాల్లో అసలు పూర్తిగా వర్షపాతం నమోదు చాలా తగ్గిపోయింది అని గవర్నమెంట్ లెక్కించింది. అదే మనం చెప్పడం లేదు.
పంటల రిపోర్ట్ ఇచ్చారు. ఆ పంటల రిపోర్ట్ పంటల రిపోర్ట్ లో 57% కూడా కాదన్న మేము చెప్తున్నది ఋషి గారు, మేము చెప్తున్న ఏ పదం కూడా మా లెక్క కాదు. 57% పంట కూడా పండలేదు ఇప్పుడు అని వాళ్ళు లెక్కిచ్చారు. వాళ్ళే గవర్నమెంట్ లెక్కించారు. 57% కరెక్ట్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కే. 3 సంవత్సరాల్లో గతంలో ఎప్పుడు లేనంతగా వర్షపాతం తగ్గిపోయిందని నమోదైందని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఏం మెసేజ్ పోతాయి? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కరువు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 9 సంవత్సరాలు వచ్చింది, వెళ్ళాడారు, ఇప్పుడు వచ్చింది, మళ్ళీ వర్షపాతం తగ్గిపోయింది, పంట క్రాప్ తగ్గిపోయింది. ఇవన్నీ కూడా స్టాబిలిటీ గా తనకి లింక్ అవుతున్నాయి. రైతు రుణమాఫీ అసలు కొంత కూడా చేయలేదా? అసలు ఎంతవరకు అయిందని మీరు భావిస్తున్నారు? ఇంకా ఎంత అవ్వాలని మీ లెక్కలు, మీ ప్రకారం లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు ఒక రైతు రుణం తీసుకోనంటే ఏం చెప్పారంటే, నువ్వు ఎంత రుణం తీసుకుంటే అంత మాకిపే చేస్తామన్నారు. ఈ రోజు అట్లా రైతు రుణం తీసుకుని 88,000 కోట్ల రూపాయలు రైతు రుణాలు తీసుకున్నారు. ఈ రోజు వాళ్ళు మాఫీ చేసింది 15,000 కోట్ల రూపాయలు చేస్తుంటారు. అంటే 5,000 మాకు పెట్టిన బడ్జెట్ అసెంబ్లీలో పెట్టింది 5,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరం పెట్టారు. 88,000 కోట్ల రూపాయలకు ఒక సంవత్సరానికి సుమారుగా 17,000 కోట్లు 14,000 కోట్లు ఇంట్రెస్ట్ వస్తుంది. అబ్సల్యూట్ మీరు వేసుకుని లెక్క ₹1 ఇంట్రెస్ట్ 17,000 కోట్లు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది. చక్కెర వడ్డీ వేసుకుంటున్నారు బ్యాంకర్స్. మీరు 5,000 కోట్లు శాంక్షన్ చేస్తున్నారు. అంటే 88,000 కోట్లు రైతులు తీసుకున్న వాళ్ళకి మీరు శాంక్షన్ చేస్తున్న 5,000 కోట్లకి వేసుకుంటే వడ్డీ కూడా రావడం లేదు. ఇప్పుడు ఏ రైతు దగ్గరికి వెళ్ళి పూర్తిగా రుణమాఫీ అయ్యిందంటే ఏ రైతు నాకు కాలేదని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నది వడ్డీ కన్నా తక్కువ ఇస్తున్నారు. ఇది కాదని వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి. మనకి 88,000 కోట్ల రూపాయలు బ్యాంకర్స్ మీట్లో ఇచ్చిన స్టేట్ లెవెల్ బ్యాంక్ ఎస్ఎల్బిసిలో ఇచ్చినటువంటి రికార్డ్స్ 88,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. తర్వాత మహిళా రుణమాఫీ కూడా అదే జరిగింది. ఒక అకౌంట్కి 3,000 2,000 వేస్తామన్నారు, అకౌంట్ డ్రా చేయొద్దు అన్నారు. వాళ్ళ రుణమాఫీ జరగలేదు, రైతుల రుణమాఫీ జరగలేదు, 2,000 రూపాయలు ఇస్తానని నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అంటే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు హామీలు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, నువ్వు ప్రయత్నం చేయలేదు, పోయిందంటారు. మీ ఎవరు కూడా వేరే వాటి మీద చంద్రబాబు నాయుడు ఆర్గ్యుమెంట్ పోవడంలా. తన ఎన్నికల్లో, తన మేనిఫెస్టోలో, తన ప్రచారంలో, తన పబ్లిసిటీలో తన ఏ హామీలు అయితే ఇచ్చాడో ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కావడం కోసం ఆ హామీలు అమలు చేయమనేటువంటి పోరాటమే జరుగుతుంది. అది కాదని వాళ్ళు చెప్పగలరు? చెప్పండి. వాళ్ళు అడ్డమైన వాదనకు వస్తారు. ఎప్పుడు కూడా తప్పు చేసిన వ్యక్తి తప్పించుకోలేనప్పుడు అడ్డమైన వాదన చేయాలా అంటే కన్విన్స్ చేయనప్పుడు కన్ఫ్యూజ్ చేయమంటారు. అతను ఏం చేస్తున్నారు కుమార్ గారు? వాస్తవాన్ని చెప్పలేని పరిస్థితుల్లో అడ్డదండంగా ఏదుంటది ఆ మాట్లాంటాడు ఈ మాట కాదు. వాళ్ళు అధికారం ఉన్నటువంటి వాళ్ళు, పరిపాలించేటువంటి వాళ్ళు ప్రతిపక్షం చెప్తున్నటువంటి దాన్ని తట్టుకోవడానికి సిద్ధం ఉండాలి. మీరు కోర్టుకి పోండి, కోర్టులో సబ్మిట్, కోర్టుకి ఎందుకు ఇస్తాం మీకే ఇస్తాం అంటున్నాం. సారీ, కోర్టు దాకా ఎందుకు మీకే ఇస్తాం, మీరు చేసిన అవినీతి రికార్డ్స్ అంటే మీరు కోర్టుకి పోండి అంటే ఎట్లా మీ చేతికి తీసుకుంటే మీరే కోర్టు మీకే ఇస్తాం మీ దగ్గర ఏం ఆదాయం కోర్టుకి పండి. వైఎస్ఆర్ పార్టీ ఎందుకు భయపడుతుంది? అట్లా కాదు, ఆదాయాల కోసం ఎందుకు భయపడుతుంది? ఆయన జవాబు చెప్పాలి. కోర్టుకు పోను వైఎస్ఆర్ పార్టీ ఎందుకు భయపడుతుంది? వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు కోర్టు నమ్మదని వీళ్ళకి నమ్మకం ఉందా? అంటే వీళ్ళ దగ్గర అది కేవలం బురద చల్లడానికి మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్న వాక్యాలు పనికొస్తాయా? ఆ మాట జవాబు చెప్పాలి. ఋషి గారు కాదు, కోర్టు తను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. కోర్టుకు పోతాం అది రెండో కథ. కోర్టు దాకా ఎందుకు ఎన్టీవీ ఋషి గారు ముందర పెడతాం, ఋషి గారు చెక్ చేస్తారు. సుప్రీంకోర్టు పోండి, ఎందుకు మీరు సుప్రీంకోర్టు నమ్మరు? సుప్రీంకోర్టు ఇచ్చిన భయం. ఇప్పుడు మేము చెప్పాం కరువు ముందు మేము చెప్పాం. నేను చెప్తాను కరువు జవాబు. నాకు ఛాన్స్ ఇస్తే చెప్తాను. నాకు ఛాన్స్ ఇస్తే మీరు నాకు ఛాన్స్ ఇవ్వండి ఒకసారి. అని చెప్పి నాకు కరువు గురించి చెప్తాను. ఎవరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఓకే కాంగ్రెస్ కాంగ్రెస్ వర్షం అయ్యా చెప్తాను. మీ ఇద్దరు వర్షం చెప్తాను జవాబు. మీ ఇద్దరు వర్షం జవాబు చెప్తాను. అవునండి, కాంగ్రెస్ వర్షం పూర్తి మీ ఇద్దరు వర్షం జవాబు చెప్తాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే 2 అంశాలు. ఒకటి ఆత్మహత్యల గురించి, అంటే కరువు వల్ల ఆత్మహత్యల, ఈ కారణాల వల్ల ఆత్మహత్యల. 2 కరువు, రైతు రుణమాఫీ రాకపోవడం, దానికి తగ్గట్టు రుణమాఫీ. కరువు లేకపోతేనేమో నీళ్లు లేకపోవడం అనేది ప్రకృతికి సంబంధించిన విషయం. అది ప్రకృతి ఎవరి వల్ల అట్లా అయిపోయింది అనేది ఒక నానుడి ఉంటుంది. ఎవరు కంట్రోల్ చేయలేరు. నీళ్లు కూడా పైనుంచి ఇప్పుడున్న ప్రాజెక్టులో నుంచి నీళ్లు రాకపోవడం. ఇప్పుడు కర్ణాటకలో కూడా విపరీతమైన కరువు ఉంది.
అన్ని రకాలుగా ఉంది. మహారాష్ట్రలో విపరీతంగా కరువు ఉంది, దాదాపు దానికి దేశవ్యాప్తంగా ఉంది. దాన్ని మనం లింక్ చేయలేకపోయినా కరువు వల్ల ఎందుకు చనిపోతున్నాడు రైతు? ఓకే, తను పెట్టిన పెట్టుబడి రాబడి తీసుకోలేక రీపే చేయలేక. మీరు ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటి? మీరు రీపే చేయలేని వాటిని మేము చేసేస్తామని. మీరు 10 రూపాయలు కడితే 100 రూపాయలకి మళ్ళీ మిగతా 90 రూపాయలకి వచ్చిన దాని మీద యాడ్ అయిన ఇంట్రెస్ట్ అంతా కలుపుకుంటే 110 రూపాయలు అవుతుంది. ఈ 110 రూపాయలు డిఫెక్టార్ కింద వాడికి అసలు మీరు మళ్ళీ రెండోసారి లోన్ ఇవ్వట్లే బ్యాంకులు. మేము ఇప్పిస్తామంటారు, ఇంటికి వెళ్ళేమో టమ్టమాలు వేస్తారు. 1,00,000 రూపాయలు 70,000 రూపాయలు కట్టలేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. 100 కోట్లు 1,00,000 కోట్లు 70,000 కోట్లు దాచుకునే వాళ్ళేమో ప్రభుత్వాల ద్వారా వాళ్ళ సహకారంతో దేశం వదిలి పారిపోతూ ఉంటారు. ఇది భారతదేశ చరిత్ర. దీని మీద ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పిన దాన్ని కనుక మనం కరెక్ట్ గా తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే మీరు రుణమాఫీ చేయలేకపోయారు. రుణమాఫీ ఫలాలు రైతులకి వెళ్ళలేదు. వెళ్ళిన వాటిల్లో కూడా మీరు ఇచ్చిన దాన్ని అరకొరగా ఇచ్చిన దానికి 3 తడిసి మోపిడయ్యి ప్రజలు మళ్లీ అప్పులు కట్టుకోలేక బ్యాంకులు అప్పులు ఇవ్వలేక చచ్చిపోతున్నారు. రుణమాఫీ చేయలేకపోయారు, గవర్నమెంట్ ఈ విషయంలో ఫెయిల్ అయింది అనేది కాంగ్రెస్ ఆరోపణ. దానికి ముందు వర్షం గురించి చెవిరెడ్డి భాస్కర్ గారు చెప్పి నా జవాబు చెప్పాలి. ఆయనకు తిరుపతి, నాది కూడా సొంతకు తిరుపతి. 2015లో ఎన్నడూ గత 10-15 సంవత్సరాల్లో లేనంత వర్షాలు రాయలసీమ మొత్తం కురిశాయి. బహుశా ఆయన కూడా ఆ రోజుల్లో ఆ 15 డేస్ పాటు వరుసగా కురిసిన వర్షాల్లో తిరుపతిలో ఉంటాం. మా రాయలసీమ ఎప్పుడైనా రాయలసీమ మొత్తం నిండి దాన్ని రామాపురం దాకా పారింది. ఇదంతా మర్చిపోతారు, చెప్పరు, వినరు, ఏదో మా మీద బురదలుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు రుణమాఫీ సంగతి మట్టారు. 24,000 కోట్ల రుణమాఫీ అని మేము మొత్తం రకరకాల 20,000 కోట్లు చెప్పారు భాస్కర్ రెడ్డి గారు. అదే అండి, మేము దానికి ఒక ఎక్స్ నాబార్డ్ చైర్మన్ కోటయ్య గారి నాయకత్వంలో కమిటీ ఏం జరిగింది. మా మీద ఎంతసేపు మీరు ఏమంటారు నిందారోపణలు చేస్తుంటారు. ఆ కమిటీ ప్రకారం ఎవరెవరికి ఎంత చేయాలో కరెక్ట్ గా దాన్ని ఏమంటారు డూప్లికేట్ లోన్స్ అన్ని తీసేసి ఇంత వచ్చిందన్నాం. 50,000 రూపాయలకు తక్కువగా ఉన్న ఏమంటారు సన్న చిన్నకారు రైతులు ఎవరైతే 50,000 రూపాయల కన్నా తక్కువ తీసుకున్నారో వాళ్ళందరినీ ఒకేసారి మాఫీ చేసాం. ఒకేసారి 50,000 రూపాయల కన్నా తక్కువ లోన్లో మాఫీ చేసాం. మిగతా లోన్లకి ఇప్పుడు దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చున్నాం. ఇంకొక దాదాపు అరౌండ్ 10 to 11,000 కోట్స్ ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నాం. ఏ రైతు ఇంతవరకు బాధపడలేదు. ఒకవేళ నిజంగా రైతులకు ఇష్టం లేకపోతే ఎక్కడ చెప్పండి, రైతుల ఆత్మహత్యలు చాలా తగ్గినాయి. ఇంతకు ముందు కన్నా పోనీ వాళ్ళ దగ్గర ఏమైనా స్టాటిస్టిక్స్ ఉంటే చెప్పమని చెప్పండి. ఇంతకు ముందు 2009-14 మధ్యలో కంటే ఇప్పుడు రైతు ఆత్మహత్యలు ఎక్కువే అని. సో ఈ సంవత్సరం 2016లో వర్షపాతం తక్కువే ఉంది. కానీ అనంతపూర్కి మేము నీళ్లు ఇస్తున్నాం. రేపు వాళ్ళ నాయకుడి ఊరికి కూడా మేము వాటర్ ఇస్తున్నాం. ముచ్చుమరి లాంటి జలాశయాన్ని ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మిషన్ నీళ్లు కొని కాలం కూడా తవ్వకుండా మిషన్ నీళ్లు కొని ముచ్చుమర్రి అనే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో డబ్బులు బొక్కేశారో, డబ్బులు దోచేశారో అట్లాంటి దాన్ని మేము వచ్చి పూర్తి చేశాం. మేము వచ్చి పూర్తి చేసిన ఇది పోలవరం సంగతి తీసుకుంటే ఏదైనా తీసుకోండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాళ్ళు ఒక్క ప్రాజెక్ట్ మేము పూర్తి చేసామని చెప్పండి. ఒక్క ప్రాజెక్ట్ మేము పూర్తి చేసి రైతుకు నీళ్ళు ఇచ్చామని చెప్పండి. ఇప్పుడు అడుగుతున్నా స్పష్టంగా ఆయన్ని, ఇప్పుడు అడుగుతున్నా కరువు వర్షపాతం నమోదు ఎంత జరిగిందన్నది రామాపురంకు నీళ్ళు వచ్చిందా, తిరుపతికి నీళ్ళు వచ్చిందా, ఒకసారి వర్షం పడిందా, అది కాదు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెదర్ రిపోర్ట్ లో మీ ఊర్లో పడిందండి, మీ సొంత ఊర్లో వర్షం పడితే కూడా మీకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో వర్షపాతం గవర్నమెంట్ ఓవరాల్ ఇస్తుందండి. రాయలసీమలో వర్షపాతం 2015లో వచ్చిందా లేదా, 2015లో రాయలసీమలో మంచి వర్షపాతం వచ్చిందా లేదా భాస్కర్ రెడ్డి గారు ఆయన మాట్లాడినప్పుడు విన్నారా లేదా? కమిటీ ఇచ్చిన లెక్కల ప్రకారం విడతల వారీగా మేము చేసుకుంటూ వెళుతున్నాము. అది విజయ్ కుమార్ గారు చెప్పింది రుణమాఫీకి సంబంధించి. ఒకటి ఇప్పుడు ఎస్ఎల్బిసి అన్నది కోటయ్య గారు ఇంకొకరే కాదు, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఏదైతే ఉందో దానికి చైర్మన్ ముఖ్యమంత్రిగా ఉంటారు. అదే ఎస్ఎల్బిసి అఫీషియల్ గా ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్ లో ముఖ్యమంత్రి గారికి ఇచ్చినట్టు అందరికి ఇచ్చినటువంటిది 88,000 కోట్ల రూపాయలు పంట రుణాలు మా దగ్గర తీసుకున్నారు, బ్యాంకుల దగ్గర ఇచ్చింది. వాళ్ళు గవర్నమెంట్ కి డైరెక్ట్ గా బ్యాంకర్స్ మా దగ్గర రుణం తీసుకున్నాడని అప్పిచ్చిందంత చెప్పినప్పుడు దాంట్లో ఎన్ని బంగారు రుణాలు, ఎన్ని మామూలు రుణాలు, ఎన్ని ఇప్పుడు భయం
బైబిల్ కేసు చేసిన తర్వాత బైబిల్ చేసిన తర్వాత 25,000 కోట్ల రూపాయలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. దాంట్లో 50,000 రూపాయలు పూర్తి చేశాం. ఎంత సోపు కూడా అడ్డమైన అడ్డగోలు వితండవాదం. అడ్డగోలు ఏంటండి? 2014లో మేము రైతు రుణమాఫీ చెయ్యము అని చెప్పిన పార్టీ, ఒక్కసారి ఫైనల్ పాయింట్ అంటే మేము రైతు రుణమాఫీ చెయ్యము అని చెప్పిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళ మేనిఫెస్టో చెప్పారు మేము రైతు రుణమాఫీ చెయ్యము. హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతుందా ఇవాళ ప్రభుత్వం? అందులో రైతు రుణమాఫీ ముఖ్యంగా సమస్యగా మారిందా? అంటే ఇది ఇవాళ ఏమి కొత్త కాదు కదండి, 2.5 సంవత్సరాలు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈసారి ఈశాన్య ఋతుపవనాలు ఫెయిల్ అయినాయి మొత్తం ఓవరాల్ గా సౌత్ లో. అంటే నైరుతి ఋతుపవనాలు అయిన తర్వాత ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. కనీసం మనకేంటంటే నవంబర్ డిసెంబర్లో మంచి వర్షాలు పడి ఈసారి మొత్తం టోటల్ గా ఫెయిల్ అయింది. సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన వల్ల కరువు వచ్చింది అని అంటాం ఏంటంటే ప్రజల్లో కొంత సెంటిమెంట్ ని రైతుల్లో రెచ్చగొట్టడం. ఈ సందర్భంగా నేను అది రెచ్చగొట్టడం కాదండి, చాలా తుచ్చం మాటలవి. అట్లా మీరు కూడా మాట్లాడకూడదు. అన్లిస్ట్ మీరేం చెప్పండి, మీరేం చెప్పండి, అది తప్పు చెప్పండి అడుగుతున్నాను. అదే చెప్పబోతానండి. మీరు వినకుండా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినటం నేర్చుకోండి. నేనేం చెప్తున్నానంటే ప్రజల్లో సెంటిమెంట్ ని రెచ్చగొట్టడం ఇది. దీనికి ఏంటంటే హేతుబద్ధమైనటువంటి ఇది లేదు. ఎందుకంటే ఈ సందర్భంగా ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా ఒకసారి వర్షాలు పడిన వెంటనే రెండో రోజు ఆయన అసలు కాలు పెట్టారు, బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడినాయని ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేశారు. విచిత్రం ఏంటంటే 3-4 రోజులు అయిన తర్వాత కంప్లీట్ గా పెద్ద డౌన్ పోర్ వచ్చి వరదలు వచ్చేసినాయి, మొత్తం మునిగిపోయినాయి. అంటే ఇది ఎందుకంటే అంటే ఒక ఆయన వస్తే వర్షాలు వచ్చినాయి, ఇంకో ఆయన వస్తే కరువు వచ్చింది అనేటువంటిది ఇదేంటంటే ఇట్ ఈస్ ప్లేయింగ్ టు ది గ్యాలరీ, ఏదో రైతులతో చేయటం అనేది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం కేటగారికల్ గా 24,000 కోట్లు మించి మేము చేయమనేటువంటిది ఆల్రెడీ చెప్పేశారు. సో దాన్ని పదే ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఏ ప్రతిపక్ష నేతగా ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తున్నారు. సరే ఇవాళ ఏంటంటే డిమానిటైజేషన్ వల్ల కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం, తర్వాత రుణాలు పుట్టకపోవడం అనేది కూడా జరుగుతున్నది. సో ఇందులో ఇంకా తెలుగుదేశాన్ని మీరు అంటే మేము 24,000 కోట్లు దాన్ని కూడా 3 విడతలుగా 5 విడతలుగా ఇస్తామని చెప్పారు. ఇది 3వ విడత కూడా చేశారు. అంటే దాదాపు ఇప్పుడు నాకు తెలిసి 14,000 కోట్లు అంత చేశారు. సరే దానికి ఏంటంటే అది వడ్డీగా సరిపోతుంది అనేటువంటిది ఇదంతా ఉన్నది. సో ఇదేంటంటే రైతులు కరువు ఇదంతా కూడా ప్రతిపక్షం డెఫినెట్ గా అది పాయింట్అవుట్ చేస్తుంది. వీళ్ళు డిఫెన్స్ లో పడతారు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు. సో అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి అసలు ఇప్పుడు ఏంటంటే ఇదన్నీ రాజకీయాలు పక్కన పెడితే డెఫినెట్ గా రైతులు అనేవాళ్ళు ఇవాళ కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పు పుట్టని పరిస్థితుల్లో ఉన్నాయి. తర్వాత రాయలసీమలోనే ముఖ్యంగా చాలా మండలాలు కరువుగా డిక్లేర్ చేసినాయి. మనం కేంద్రం నుంచి కూడా కరువు నిధులు తెచ్చుకోలేకపోయాం. ఈవెన్ తెలంగాణ వాళ్ళకంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో కరువు నిధులు చాలా తక్కువకి వచ్చినాయి. సో ఈ నేపథ్యంలో రైతుల్ని మాత్రం డెఫినెట్ గా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నది. అదేవిధంగా ప్రెషర్ చేయడం అనేది ప్రతిపక్షం చేయడం వల్ల కొంత మేలే జరుగుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. ఫీజు రియంబర్స్మెంట్ అవసరం కూడా ప్రస్తావించారు, దాని గురించి కూడా చెప్పండి. అంటే ఒక జోక్గా మార్చేశారు, లక్షలు కట్టాల్సిన చోట కేవలం 35,000 ప్రభుత్వం ఇస్తే విద్యార్థులకు ఎట్లా కుదురుతుంది అని. దాంట్లో కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే మొదటి నుంచి ఉన్న విధానాన్ని కొనసాగిస్తున్నారా? అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఏ ప్రభుత్వం అయినా కూడా విడతల వారీగానే ఇస్తుందండి. అంటే ఒకేసారి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదటి 2 సంవత్సరాలు ఇచ్చారు. ఆ తర్వాత కూడా బకాయిలు ఈ సంవత్సరం బకాయిలు నెక్స్ట్ ఇవ్వడం. ఇటీవల మనం తెలంగాణలో కూడా చూసాం, పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి, బైఠాయింపులు చేశారు అసెంబ్లీ ముందు. తర్వాత వాళ్ళందరినీ అరెస్టులు చేసి తీసుకెళ్లిపోయారు. ఈ సమస్య కొంత ఏంటంటే అయితే ప్రయారిటీగా వాళ్ళు పెట్టుకుంటే, ప్రభుత్వాలు పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళ బోధనేతర సిబ్బంది, బోధనా సిబ్బంది కూడా అంటే వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. తర్వాత విద్యార్థుల్ని క్లాసులకు రానివ్వట్లేదు. ఇదంతా ఉన్నది కాబట్టి ఇవ్వదలుచుకుంది ఎప్పుడైనా ఇస్తున్నారు కాబట్టి అది బడ్జెట్ లోనే కేటాయించాలనేటువంటిది ఒక ప్రధానమైన డిమాండ్. ఇది బడ్జెట్ లో కేటాయించట్లా. బడ్జెట్ లో కేటాయించారనుకోండి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోనే లేకపోతే ఎప్పుడప్పుడు వస్తుంది. అది ఇప్పుడు ఏంటంటే అది సర్దుబాటు చేస్తున్నారు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ లో కేటాయిస్తే ఫీజుల రియంబర్స్మెంట్ అందరికీ మంచిది. రవిశంకర్ గారు, వెరీ బ్రీఫ్లీ ముద్రగడ రాసిన ల్యాండ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ రిజర్వేషన్ల అంశం కొనసాగుతూనే వస్తుంది, దీక్షలు చేస్తారు, మళ్ళీ ఏవో మాటలు జరుగుతాయి, మళ్ళీ ముందుకు వస్తుంది. అంటే ఆయన ఇంకోసారి ఏమన్నారంటే మమ్మల్ని ఓడించాలని మీరు అనుకుంటే కనుక మీరు ఓడిపోవడం ఖాయమని కొంచెం హెచ్చరిక ఘాటుగా ఏమైనా చేసినట్టు అనిపిస్తుందా? అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఆయన గద్దె దిగేదాకా మనం కలిసి పోరాడాలంటారు, మరోవైపు ముద్రగడ కూడా ఒక హెచ్చరిక లాంటిదైనా జారీ చేసినట్టు అనిపిస్తుందా? ఇప్పుడు గుజరాత్ లో గుజ్జర్లు కానీ నీకు లేకపోతే పంజాబ్ హర్యానాలో కానీ జాట్లకి కానీ వీళ్ళకి రిజర్వేషన్లు అన్ని కూడా కోర్టులు కొట్టేసాయండి.
ఇవి ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్లు ఇవ్వటానికి కానీ లేకపోతే లేదు, రాజ్యాంగ ప్రకారం చేయాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటు ఏంటంటే, నేను తమిళనాడు చేసినట్టు దాన్ని 9th షెడ్యూల్లో పెడతారని చెప్పడం. 9th షెడ్యూల్లో పెట్టడానికి వీల్లేదు. 9th షెడ్యూల్లో పెట్టిన తమిళనాడు రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. అది 9th షెడ్యూల్లో పెట్టడానికి రిజర్వేషన్ అనేది పెట్టడానికి వీల్లేదు. మామూలుగా అవన్నీ 10th షెడ్యూల్లో వాటిల్లో పెడతారు. ఈ 9th షెడ్యూల్లో పెట్టిన దాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఇవి జరిగే పని కాదు, 99% జరిగే పని కాదు తెలిసి కూడా చేస్తానని చెప్పడం ఒక రకంగా ప్రభుత్వం తప్పైతే, జరగని దాన్ని నువ్వు ఫోర్స్ చేసి నీకు సీరియస్ గా నువ్వు చేస్తావా అని ప్రభుత్వాన్ని నిలదీయటం కూడా ఒక వర్గానికి పక్షానికి చెప్పే పక్షానికి లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ఈ సంవత్సరంలోనే 2 జడ్జిమెంట్లు వచ్చాయి సుప్రీంకోర్టు నుంచి కానీ గుజరాత్ లో నుంచి కానీ. అందుకని ఇది పెద్ద సీరియస్ గా జరిగే అంశంగా నాకు కనిపించదు. భాస్కర్ రెడ్డి గారు, ఒకటి ముద్రగడ లేఖ రాశారు అంటే కాపులను ఓడిస్తే మీరే ఓడిపోతారు, ఒకవేళ రిజర్వేషన్ అమలు చేయాలంటే మేము మీకు ఏమి ఇచ్చుకోవాలో చెప్పండి దయచేసి అని ఆయన లేఖ సారాంశం. అయితే కాపు కార్పొరేషన్ రామాంజనేయులేమో జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తే అలాగే లేఖ రాశారు ముద్రగడ అని ఆయన నిన్న దానికి విమర్శ చేశారు. ఇప్పుడు సరే, వాళ్ళు చేసిన విమర్శలు మేము చేస్తూనే ఉంటారు, ఇది సహజం అయిపోయింది. బట్ మేము చెప్పేది ఏంటంటే, మీరు ఇవ్వనటువంటి హామీని అమలు చేయమని ఎవరైనా అడుగుతున్నారా? మీరు ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నారా? స్టేట్ ఫోకస్ అడుగుతున్నా. మీరు ఇచ్చిన హామీని అమలు చేయమన్నప్పుడు అమలు చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు అడిగినా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో 35,000 ఎందుకు ఇస్తారని చెప్పి విద్యార్థులు అడిగినా, నిరుద్యోగులు 2,000 రూపాయలు అడిగినా ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నారా, ఇవ్వనటువంటి హామీలు అమలు చేయమంటారా? ముద్రగడ గారు లెక్క రాశారంటే ముద్రగడ గారు మొదటి నుంచి కూడా కాపు నాయకుడిగా, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. మా పార్టీలో సభ్యుడు కాదు, మాకే సంబంధం లేదు. ఇది ఆయన ఇండిపెండెంట్ గా దట్ ఈస్ డిఫరెంట్. దాని మళ్ళీ వేరే విషయంలో పోతారు. మీరు ఎన్నికల ముందు ప్రతి ఊరిలో, ప్రతి వార్డులో, ప్రతి ఇంటిలో మీరు పాంప్లెట్ రూపం అన్ని రకాలుగా కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కాపు బీసీలో చేరుస్తాము, కాపు వంట తెలగ బలిజ అందరూ కూడా చేరుస్తామని ప్రకటించినారు. కాబట్టి ఆ ప్రకటించినటువంటి దాన్ని అమలు చేయమని అడుగుతున్నారు. ఆ రోజు ఎట్లా ప్రకటిస్తామని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తారు. ఎందుకంటే పటేల్స్ కూడా జరిగింది. 9 సంవత్సరాలు గతంలో ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా, 30 సంవత్సరాల పైగా రాజకీయ అనుభవంగా ఉన్నటువంటి నేను అపర మేధావి, చాలా విజ్ఞత కలిగిన వాడిని, నాలెడ్జ్ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గారు అంత అనాలోచితంగా హామీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఇచ్చాడు? 9th షెడ్యూల్ చేర్చి మరీ చేస్తారని చెప్పి ఎందుకన్నాడు? అంటే ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని ఎవరైనా ఆశిస్తారు. హామీ అమలు చేస్తారని ధైర్యం కూడా ఉంటుంది ఎవరికి? పబ్లిక్ కూడా. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఒక హామీ ఇచ్చాడంటే ఎన్నో కాలిక్యులేషన్స్, ఎన్నో ఆలోచనలు చేసి పర్ఫెక్ట్ గా ఆలోచన చేస్తుంటారు. ఎవరు నమ్ముతారు కూడా. ఆ నమ్మి కాపులంతా ఓటేశారు కాబట్టి నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయమంటున్నారు. చూస్తే మీరు ఓడిపోతారు అన్నారు, మీకు ఏమి ఇచ్చుకోవాలో దయచేసి చెప్పండి అన్నారు. సో ఏంటి సమాధానం? ముద్రగడ పద్మనాభం గారి మాటలను కాపులు కూడా విశ్వసించే మానేస్తారు కాలం అయిపోయింది. ఆయన మాటలకు మేమైతే పెద్ద పట్టించుకోవట్లేదు. ఆయన వెనక ఎవరున్నారో, ఎవరు కలిసి ఆయన చేతితో దాన్ని పెన్నుబట్టు రాయిస్తున్నారో ఇక్కడ పాయింట్ ఏమంటే, కాపులకి రిజర్వేషన్ మేము ఇస్తాము అన్నది వాస్తవం. 9th షెడ్యూల్లో పెడతాము, పెడితేనే ఇది ఉంటుంది అనుకున్నది కూడా వాస్తవం. దాని మీద దాన్ని మంజునాథ్ కమిషన్ వేసినది వాస్తవం. ఆ మంజునాథ్ కమిషన్ గత 3-4 నెలల నుంచి ప్రతి జిల్లాలోని అందరి దగ్గరికి వెళ్ళి అభిప్రాయ సేకరణ జరుగుతున్నది వాస్తవం. ఇదంతా ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు నాకు ఇవాళ రాత్రికి ఇచ్చేయి, నాకు ఇవాళ మధ్యాహ్నానికి ఇచ్చేయంటే కేవలం ఆయన యొక్క దీనికి ఆయన ఏదో తన నాయకుడిగా ప్రస్తావించుకోవడం చేస్తున్న ప్రయత్నం మాత్రమే. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇది జరగదు అంటే రాజశేఖర కాలంలో ఎందుకు వేశారు కమిషన్? మరి ఏ బుద్ధిలాగా ఎందుకు వేశారు రాజశేఖర కాలంలో? కన్క్లూడ్ చేయండి. అప్పుడు 90 వేశారు కమిషన్. బిట్వీన్ ద లైన్స్ చూస్తే కనుక మీకు ఏం కావాలో చేయాలంటే ఆయన బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు. అట్లా కాదు, ఆ కమిషన్ చంద్రబాబు పట్టుకుంటుంది, మీకు పట్టినట్టు కేవలం వాళ్ళు మీరు ఒక డిబేట్ లో తీసుకొచ్చిన వ్యక్తి మీకు పిచ్చి పట్టింది అంటాడు, బుద్ధి లేని మాట్లాడాడు. వాళ్ళు వేదిక ముందు ఏంటంటే, ఇప్పుడు మొన్న తమిళనాడులో కూడా జయలలిత గారే చేశారు రిజర్వేషన్స్ పెంపుదల. 9th షెడ్యూల్ పెట్టడం అనేది, అంటే సుప్రీంకోర్టు కొట్టేస్తుందా ఉంచుదా అనేది దట్ ఈస్ డిఫరెంట్. అది బట్ ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్నాయి ఆల్రెడీ. ఎంబీసీలు కూడా అక్కడ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా 20% రిజర్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టి హామీని నెరవేర్చుకోగలిగితే
డెఫినెట్ గా ముద్రగడ గారి అసలు సమస్య పరిష్కారం అయిపోతుంది ప్రభుత్వం మీద. Thank you very much. ఒకటే ఋషి గారు విజయ్ కుమార్ గారు ఒక మాట అన్నారు, బుద్ధి లేక పెట్టిందా కాంగ్రెస్? అవును, నాకు నిజంగా అర్థం కాదు. బుద్ధి లేకే మీరు చెప్పారు జరగదు చంద్రబాబు అన్నప్పుడు, నాయుడు అంటున్నారు కాదండి, ఇవాళ. మీరు జరగదు బుద్ధి లేకే అన్నప్పుడు చెప్పారా చంద్రబాబు నాయుడు ఇవాళ? కాదండి, మీరు జరగదు అన్నప్పుడు మీరు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వ్యక్తి ఇది జరగదు వేస్తున్నప్పుడు Thank you very అలా much. పెట్టారు. భాస్కర్ రెడ్డి గారు లైవ్ లో